హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త. ఇక జూన్ 30 వరకే గడువు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకానికి అర్హులైన ఉద్యోగులు ఆ బెనిఫిట్స్ పొందేందుకు మరో అవకాశం అయితే ఇచ్చింది. ఇక యూఏఎన్ యాక్టివేషన్ సహా బ్యాంకు అకౌంట్తో ఆధార్ లింకు చేసుకునేందుకు ఇచ్చిన గడువును మళ్ళీ పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ గడువు ముగియగా మరో అవకాశం కల్పిస్తూ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ తేదీలోపు యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటే నెల రోజుల జీతం ఉచితంగా పొందవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము పథకం తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 1 నెల రోజుల జీతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని తెలిపింది. ఆ క్రమంలో ఈఎల్ఐ పథకానికి అర్హులైన వారు యూఏఎన్ యాక్టివేషన్లో ఉండేలా చూసుకోవాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ గడువును ఇప్పుడు జూన్ 30, 2025 వరకు కల్పించింది. ఇక జూన్ 30 తేదీలోపు యూఏఎన్ యాక్టివేషన్లో ఉండేలా చూసుకుంటే ఈఎల్ఐ పథకం ద్వారా 1 నెల జీతం ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు మరోసారి గడువు పెంచుతూ మే 30, 2025 రోజునే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఓ సర్క్యులర్ జారీ చేసింది. వార్షిక బడ్జెట్ 2024లోనే కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో 3 కేటగిరీలు ఇచ్చారు. కేటగిరీ ఏలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నెల రోజుల జీతం ప్రోత్సాహకంగా లభిస్తుంది. కేటగిరీ బిలో తయారీ రంగంలోనే సంస్థలు కొత్తగా ఉద్యోగంలో కల్పిస్తే ఆయా కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుతాయి. కేటగిరీ సి ద్వారా అదనపు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తారు.